తెలంగాణకు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. రానున్న 3 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్స్. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఉరుములు మెరుపులతో భారీ వర్షం పడింది. ఇక మంచిర్యాల జిల్లాలో పిడుగుపాటుకు పద్మ అనే మహిళ మృతి చెందింది. వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు అధికారులు. రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీంతో రాష్ట్రంలోని పలు చోట్ల ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉన్నట్లు తెలిపింది ఐఎండీ. ఇవాళ జిల్లాల్లో కొన్ని చోట్ల పెరిగిన ఎండలతో రికార్డు స్థాయి టెంపరేచర్స్ నమోదయ్యాయి. మరికొన్ని చోట్ల చల్లటి వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. మిగతా అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది ఐఎండీ. రేపు జయశంకర్, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు, రోడ్లు జలమయమయ్యాయి. రోడ్లపై నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. మరోవైపు మంచిర్యాల జిల్లాలో పిడుగుపాటుకు పద్మ అనే మహిళ మృతి చెందింది. బెల్లంపల్లి మండలం పాత బెల్లంపల్లి గ్రామంలోని పత్తి చేనులో వ్యవసాయ పనులు చేస్తుండగా పిడుగుపాయడంతో పద్మ మృతి చెందింది. వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు అధికారులు. హైదరాబాద్ సిటీలో డిఫరెంట్ వెదర్ కంటిన్యూ అవుతోంది. జిల్లాలతో పోల్చి చూస్తే సిటీలో భిన్నమైన వాతావరణ మార్పులు నెలకొన్నాయి. 4 రోజులుగా ఎండలు మండుతుండడం, ఉక్కపోతతో నగరవాసులు సతమతమవుతున్నారు. నార్మల్ టెంపరేచర్స్ కంటే 2-3 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ సిటీలో 29 నుంచి 32 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. వచ్చే 3 రోజుల పాటు ఇదే పరిస్థితులుంటాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. పగలంతా ఎండ, సాయంత్రం వానలు కురిసే అవకాశం ఉందని అంటున్నారు. కరీంనగర్ జిల్లా లోయర్ మానేరు డ్యాం 2 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు అధికారులు. పూర్తి స్థాయి నీటి మట్టానికి వరద చేరడంతో 2 గేట్లెత్తి 4000 క్యూసెక్ల నీటిని వదిలారు. కార్యక్రమంలో మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ పమేల సత్పతి, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. మిడ్ మానేరు నుంచి లోయర్ మానేరులోకి 7642 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండటంతో 9000 క్యూసెక్లు విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 920 అడుగులు కాగా ప్రస్తుతం 919.25 అడుగుల వరకు నీరుంది.